కారంతో అయితే కడుపు నిండా తిన్నా. దేవుడా ఓడి మంచి కలవడతాడు చూడు. ఎట్లుండాలంటే నేను పేదోన్నే కదా, పెద్దింటో నెనటి పడాలి. వచ్చి పాపం పాడుగాను గిన్నెలు అన్నం పెట్టుకోగానే కరెంటు వాయనేవురా పాడుగాను. కరెంటు కాలిపోను, కరెంటుకి రోగం పుట్ట కదరా. ఓ పాడ ఏడున్నావురా? దీపంలో ముట్టిరా, చీకటి ఉన్నది. ఓ నీ అవ్వ ఏమవుతానవే, నీ ఊరు సలగుండా చూసే పాసుకోరాదే, అదే పోతుంది కానీ. తలలో అన్నం వేసుకున్నారా? కప్పలు తూపుతాయి, జర ముట్టి రాదురా. ఎప్పుడు వస్తుందో? ఇప్పుడు దీపం ఏడుందో అగ్గి పెట్టేడుందో అగత్తు దొరకమంటే దొరుకుతాయే. అయ్యో బిడ్డ ఓకే చేసుకొని దేవులాడ రాదురా. ఓకే వేసుకొని చూడంటారేమో. ఓకే పొద్దున అందుబాటులో పెట్టుకోవాలని సోయలేదా? వానకాలమేనే ఇట్టేయాలి, చెట్టు ఎగులే గాయంతో సోయలేదా? దేవుడితో తీగ తప్పదా? దీపం అయితే దొరికింది, ఇంట్లో బతుందో లేదో. పోయిన జన్మలు చేసిన పాపాలు ఈ జన్మలు అనుభవిస్తానండి, అంతేనేమో. గీంత దానికి కోప్పడుతున్నావురా? గీంతేది గీంత నీకు అట్టే అనిపిస్తుంది. ఈ బీదోళ్ళ ఇంట్లో ఉట్టుకున్నా తప్పు. అదే పిల్లగా బీదోని ఇంట్లో పుట్టుడు తప్పు కాదు బిడ్డ. బుద్ధిమంతుడు అయ్యి సంపాదించుకోవాలి. సరే సరే పండుకోగాని పొద్దుగాలు లేచి పెండేసుకు రావాలి. వాకిలంతా పొక్కిలు ఉన్నది. తెల్లారింది కదా అనిలు. లేరా పిల్లగా జరా జర్లే పెండేసుకొస్తుందే. మళ్ళీ పోయేతో వాళ్ళ పూర్ల ముంగడి పిండతట ఎట్లెత్తుకోవాలో ఏమో. మస్కమ్మ బుషి కడున్నప్పుడు వచ్చినా అయిపో. ఇంటి ముంగట వాకిలంతా బండలేసుకున్నా అయిపో. ఈ బాధ తప్పునేమో. ఊరంతా భూములు కొని బంగ్లాలు కడితే మాకేమో ఊరి సైడ్లు అప్పయిపోయినా తాత. పేదరికం వల్ల పూట గడవదే, పెండ ఎత్తుకపోతే పోలీలు చూస్తారా? ఇవన్నీ చెప్పుకోనా బాధ. ఇక నాకు పిల్లనే పడుతాడు తాత. ఇప్పటికైనా ఇంట్లో ఏదో మూలకు ఎండో బంగారం కుండలా దాచిపెట్టుంటే పొద్దు మీకు కళలు వచ్చి చెప్పు. నీ పేరు మీద దూరం తనదానం పెట్టితే తీరదొస్తు. అవా ఓవా మళ్ళా పెండేసుకొచ్చుడు అయితే నా వల్ల కాదు. సప్పుడేమో బర్రెను కొను, పాలిస్తుంది, పెండేసుకొచ్చుడు తప్పుతుంది. పైసలు ఏడీరా?
పైసలు ఏడికెళ్ళి దేవాలను అంటన్నా. మీ ఆడలైతే ఒక వారు అడుసు రాదు ఇస్తుందేమో పైసలు. అడిగితే ఉత్తగిస్తాదిరా, మిట్టి తీసుకోదా? అబ్బో, మీ ఆరాలే గానీ అసలు పైసలు వాయిదా పెట్టి కొన్ని రోజులు దిద్దంతి ముత్తి కూడా తీసుకుంటారా? అవల్లో అక్క చుట్టమైతే లెక్క చుట్టమవుతుందా? మిట్టి తీసుకోకుండా ఊకుంటారా? నేను అడగపోరా, మళ్ళీ తెచ్చి కట్టాలంటే అడికెళ్ళి తెచ్చి కడతావు తాత. ఇలాంటి ఏదో వేసుకొచ్చిన పెండ మళ్ళీసారి వేసుకురమ్మని అడుగు, అప్పుడు చెప్తాడు సంగతి. అవల్లో అవల్లో కువల్లో అవల్లో అని రాగంది ఎవరిది? వాళ్ళు మన అయ్యక్కడోళ్ళ అక్కడోళ్ళ రోజు వేసుకొచ్చి ఊకునేందుకు ఎవరు ఊకుంటారు? ఏమో మెడలు మిగలు తిరిగి చూడ వాటివి. దా ఆకలేసం అన్నం మెడవు చేలు కడుకొచ్చుకుంటా. ఇంతకీ ఏం కూరండి నువ్వు? కూరగాయ ఎడవైనా పోలే, అప్పుడు నావు రాకు. ముందుగా రా కురబు పొయ్యి మీద పెట్టి తర్వాత పని చేసుకోపోయినావు. ఈ పాటికి ఉడుకు కదా. అమ్మమ్మ అమ్మమ్మ నీకెంతసేపు ఆకలి తొందర తీసుకురా. వేసుకొత్తనే ఉంటే గాయంత పానం ఆగుతలేదారా? గాయంత ఓపిక లేకుంటే ఎట్లా రావు? తిననే తిను, దబదబ తిను, బడికి పొద్దుపోతుంది. ఏంద్రో మిడిగుడ్లు వేసుకొని నన్ను చూస్తాను. తిను, దాగా తిను. నేను ఈ నుంచి బడికి పోను. బడి పోవా? ఏం చేస్తావురా మరి? 2 మొండితున్న పోతులు కొని బుర్ర పొలం దుంతా. పొలం దుంతా అంటాను, మనకు జాగ భూమి ఎక్కడిదిరా? మరి లేకపోతే ఏంది? మనమేమన్నా ఉన్నామా? నేను బడికి పోతే ఇల్లు ఎట్లా కడుతుంది? నువ్వు తాతల నాటి తాటికాయలు మాట్లాడకు. నువ్వు సపరేట్గా బడికి పో. మళ్ళీ అట్నే అంటే ఏం రో? చదువుకోవాలంటే పైసలు ఉండదా? ఎవరు తెచ్చిస్తారు? నా పింఛన్ పైసలు వస్తలేవా? కడతపో. ఓ పింఛన్ పైసలు అంట వస్తాడా? లచ్చలు నీకు వచ్చే పైసలు ఉపకారానికి సరిపోవు. మరి ఏం చెప్తావురా? గదొక్కటే కదా మనకు ఆదేరు ఉన్నది. ఆదేరువా? ఏం ఆదేరు? ఇంకా 2000 ఆదేరువా? నన్ను నమ్ము, మన ఇల్లును రేవు తీసుకొస్తా. మేహూనా మైమూనన్నా మాటలేంద్రా? మాటలు మత్తు మాట్లాడవచ్చు, మాటలతోటి కోటలు గట్టలేవు. నన్ను ఇప్పుడు తిననిస్తావా తిననియావా? తల్లన్నం వేసుకున్నా కొంచెం రబడబ ముంగడేసినావు. అయ్యో రామా, ఇప్పుడు ఏమని పాడైనరా? బడికి పోమన్నా గాని. ఊరినియావా అంతే డేడి చేస్తున్నావేమే? మన పిసగిట్లా లేచిందా? వదుకుతా అసలు సెలవులేనా? ఈ సెలవులలో ఏం చేయమంటావు? గొడవలు గిట్లా చెప్తాను ఏంది పాడాలి? తీరా తెలవా కన్నా నేనే ఎడ్డిదాన్ని, నువ్వే మంచో నువ్వు తీరా. వేదానికి పోతాను కానీ నేను అప్పటి పోయి పని మాట్లాడుకొచ్చుకుంటా. ఏమన్నా చేసుకోరా, నిన్ను మందలు ఇచ్చానన్నాడు. ఇంత పోతాను నేను పోతానా? ఇవి పలేది